సంవత్సరాల కాలంలో ఏదైతుందో వీళ్ళ కేసీఆర్ గారి యొక్క నాయకత్వం అమలు చేసిన 10 సంవత్సరాల పాలనను దాన్ని ఏ విధంగా వైఫల్యం నిర్వీర్యం చేయాలనేటువంటి చూస్తున్నటువంటి ఒక రేవంత్ రెడ్డి గారి పాలన ఇంకో వైఫల్యం పంట. ఇవన్నీ కూడా ప్రజలకు తీసుకోవాల్సిన బాధ్యత మనపై ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. అంటే వాస్తవంగా కేసీఆర్ గారి యొక్క పాలన చూస్తుంటే నాకు ఆనాడు అంటే 33 జిల్లాలు ఏర్పాటు చేయడం మామూలు విషయం కాదమ్మా. సిరిసిల్ల జిల్లా ఏర్పాటు చేయబడ్డ నాడు ఏదైతుందో అందరూ కూడా సిరిసిల్ల జిల్లా అంటే సిరిసిల్ల జిల్లా కేవలం పాలనాపరంగా ఏదైతుందో సౌలభ్యమే కాదు, పాలనాపరంగా సౌలభ్యంతో పాటుగా సిరిసిల్ల జిల్లా కేంద్రం ఏర్పాటు కాబడడంతో ఇక్కడ ఒక వైద్య కళాశాల వచ్చింది. వైద్య కళాశాలకు అనుబంధంగా ఏదైతుందో ఒక ప్రధానమైనటువంటి ఒక ఆసుపత్రి వచ్చిందమ్మా. భవిష్యత్తులో అది సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి కాబోతుందని చెప్పి అంటున్నాం. మన వైద్య సేవల కొరకు ఏదైతుందో హైదరాబాద్ నగర్ పోల్సిన అవసరం లేకుండా స్థానికంగా సిరిసిల్లలో వైద్య సదుపాయాలు పొందే విధంగా అని చెప్పి అంటున్నాం. అట్లా విద్యకు సంబంధించి నేను నిజంగా నేను గొప్ప నాయకుని అనుకునేవాడిని. కానీ కేటీఆర్ గారు చూసిన తర్వాత వారికి వచ్చినాక ఈ కొద్ది సమయం లోపలనే సిరిసిల్ల ఒక ఎడ్యుకేషన్ హబ్, ఇక్కడ విద్యాపరంగా ఏదైతున్నదో నేను ఉద్యమ సమయంలో ఆనాడు నన్ను పార్లమెంట్ పోటీ చేయమంటే కేసీఆర్ గారిగా పోటీ చేయాలంటే నాకు ఏం లేకుండా ఎట్లా చేస్తానే, ఆయన పదవి త్యాగం చేసి ఏదైతుందో తెలంగాణ ఉద్యమ ఆకాంక్ష వివరించడానికి పోటీ చేస్తుంటే నేను చేయడం అని అంటే అప్పుడు జేఎన్టీయూ కళాశాల అడిగినా అన్న. జేఎన్టీయూ కళాశాల నేను పొందడం జరిగింది అక్కడ చెప్పంటున్నాను. రవీంద్రరావు తెలుసు, తర్వాత శాతవాహన యూనివర్సిటీ కూడా పొందడం జరిగిందని చెప్పంటున్నాను. అటువంటి జేఎన్టీయూ కళాశాల ఇక్కడ పొందడం, వ్యవసాయ కళాశాల ఇక్కడ మంజూరీ పొందడం, నర్సింగ్ కళాశాల మంజూరీ పొందడం, పాలిటెక్నిక్ కళాశాల ఇక్కడ ఆల్రెడీ ఉండడం. అంటే ఇక్కడ నేను అనుకుంటున్నా మొత్తం రాష్ట్రంలో సిరిసిల్లలో ఉన్నటువంటి ఒక విద్యాలయాలు బహుశా ఎక్కడ ఏ పట్టణంలో కూడా హైదరాబాద్ నగరం తర్వాత ఇక్కడ లేవని చెప్పి అనుకుంటాం. మనందరం సిద్దిపేట బాగా అనుకుంటాం, బాగా చేసిండు హరీష్ రావు గారు. బిఫోర్ దట్టే కేసీఆర్ గారు కూడా చేసిండు. కానీ అక్కడికంటే ఇక్కడ జేఎన్టీయూ కళాశాల ఎక్కువ ఉన్నదే. నాకు తెలిసి అక్కడ వ్యవసాయ కళాశాల ఉందని చెప్పి నేను అనుకోను. వ్యవసాయ కళాశాల వీళ్ళు సిరిసిల్లలో ఉందని చెప్పి అంటున్నాయి. ఆ గొప్పతనం అనేది ఏది ఇస్తుందో కేటీఆర్ గారికి దక్కుతుందని చెప్పంట. వీళ్ళ దేశంలో ఏదైతున్నదో కేసీఆర్ గారికి ఒక ప్రత్యేకత ఉన్నది. తెలంగాణ రాష్ట్ర స్థాపకుడిగానే కాకుండా ఇలా రాష్ట్రంలో వ్యవసాయకంగా రైతాంగానికి తోడ్పడటానికి వీళ్ళ పెట్టుబడి సమకూర్చడం అనేది ఎక్కడ లేదమ్మా అని చెప్పి అంటూ నేను రైతు బంధు అనే కార్యక్రమాన్ని వారి ఆలోచనకు అనుగుణంగా ప్రవేశపెట్టి రైతుకు తోడు నిలిచింది కేసీఆర్ గారు అని చెప్పి అంటున్నాను. అట్లాగే రైతు బీమా అని చెప్పి అంటున్నామ్మా. ఇది ఒక రైతు ఏదైతుందో అది ప్రమాదం కానీ సహజ మరణం కానీ ఎట్లా చనిపోయిన కానీ కుటుంబాన్ని ఆదుకోవటానికి 5 లక్షల రూపాయల ఆర్థిక సాయం అందింపజేసే కార్యక్రమాన్ని అమలు చేసి పెట్టింది వీళ్ళ కేసీఆర్ గారు అని చెప్పి అంటారు. వీళ్ళ ధాన్యం సేకరణ రైతుకు ఒక ఆత్మవిశ్వాసం కలిగించిండు. ఉచిత విద్యుత్ అనేది ఏదైతుందో మేము ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఉచిత విద్యుత్ అమలు చేసినాం. కానీ నిర్ణీత వేళలు 5 గంటలు 4 గంటలు. కానీ కేసీఆర్ గారు ఏది ఇస్తుందో ఏ విధమైనటువంటి ఒక ఆంక్షలు లేకుండా 24 గంటల విద్యుత్తు నిరంతరం కల్పించిన ఘనత ఏదైతుందో వీళ్ళ కేసీఆర్కి దక్కుతుందమ్మని చెప్పంటారు. దాని వల్ల రేవంత్ రెడ్డి రూపు మాపాలని చూస్తున్నాడు. వీళ్ళ కేటీఆర్ గారు దాని మీద మరి స్టడీ